దారుణమైన అవమానాల్లో కూడా వెళ్ళే పరిస్థితి ఉంది. అది చూసే కంటే ప్రాణం పోవడం మంచిదని విసుగు చెంది విరక్తి చెందిన వేళ అదే రోజు ఆశ్చర్యకరుడు నన్ను దర్శించడానికి నా వైపు అడుగులేస్తున్నాడని నాకు తెలియదు. నేను అందుకే చెప్తున్నాను, గతాన్ని తలుచుకొని, గతించిపోయిన సంవత్సరాలు తలుచుకొని, గతించిపోయిన పరిస్థితులు తలుచుకొని, గతించిపోయిన జీవితంలోని పరిస్థితులు, పొరపాట్లు, లోటుపాట్లు, లోపాలు, వైఫల్యాలు, విఫలత తలుచుకొని నువ్వు అక్కడ బతకొద్దు. నువ్వు ఈ రోజులోనికి రా. నీ ముందున్న భవిష్యత్తుని నువ్వు శాసించబోతున్నావు. ఎందుకంటే నీ సొంత శక్తి చేత కాదు, నీకు నా దేవుని హస్తం తోడుగా ఉండబోతుంది. దారుణమైన అవమానాల్లో కూడా వెళ్ళే పరిస్థితి ఉంది. అది చూసే కంటే ప్రాణం పోవడం మంచిదని విసుగు చెంది విరక్తి చెందిన వేళ అదే రోజు ఆశ్చర్యకరుడు నన్ను దర్శించడానికి నా వైపు అడుగులేస్తున్నాడని నాకు తెలియదు. నేను అందుకే చెప్తున్నాను, గతాన్ని తలుచుకొని, గతించిపోయిన సంవత్సరాలు తలుచుకొని, గతించిపోయిన పరిస్థితులు తలుచుకొని, గతించిపోయిన జీవితంలోని పరిస్థితులు, పొరపాట్లు, లోటుపాట్లు, లోపాలు, వైఫల్యాలు, విఫలత తలుచుకొని నువ్వు అక్కడ బతకొద్దు. నువ్వు ఈ రోజులోనికి రా. నీ ముందున్న భవిష్యత్తుని నువ్వు శాసించబోతున్నావు. ఎందుకంటే నీ సొంత శక్తి చేత కాదు, నీకు నా దేవుని హస్తం తోడుగా ఉండబోతుంది.